హాయ్ హలో అందరూ నమస్తే. గతంలో మన వెలుగు టీవీలో ఒక వీడియో చేయడం జరిగింది. జగన్ అభిమాని కాదు, అయినా జగన్ చేసిన మంచికి సంబంధించి మరొక ఒక చోట ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటే, జగన్ గారి పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు తీస్తూ ఉంటే, అసలైనటువంటి వాస్తవాలకు సంబంధించి అప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితి వెంకటేష్ తెనాలి అనేటువంటి ఒక యువకుడు. అంటే ఏదైనా వాస్తవాలు మాట్లాడితే, జగన్ చేసినటువంటి మంచి గురించి చెప్తే అందరూ వేసే ముద్ర ఏంటి? వాళ్ళపైన ఇటు జగన్ మనిషి అని, సైకో అని, అరాచక శక్తులని, తరిమేయాలని చెప్పి, పేటీఎం బ్యాగ్స్ అని చెప్పి ఒక ముద్ర వేస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. సో ఆ రకంగా ముద్ర వేయడం వల్ల ఏంటంటే ప్రజల్లో ఓహో వీళ్ళు జగన్ మనుషులు కాబట్టి వీళ్ళు చెప్పేది నమ్మకూడదనేటువంటి అభిప్రాయాలు ప్రజల్లో కలిగించే విధంగా వీళ్ళకున్న మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం. సో ఈ రకంగా నడుస్తున్న క్రమంలో మరి అప్పుడు వెంకటేష్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగినటువంటి వాళ్ళు ఏదైతే క్వశ్చన్స్ వేశారో, ఏదైతే బదనాం చేస్తూ ఉన్నారో అక్కడ కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది పబ్లిక్లో. వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఇటువైపు వాస్తవం నిజాయితీ ఉన్నప్పుడు అటువైపు నుంచి ఆన్సర్ రాదు, బూతులు తప్ప. వాళ్ళు మాట్లాడేది అదే. సో అంతమందిలో ఏం మాట్లాడలేక వెనుదిరిగిన పరిస్థితి అప్పట్లో. సో అలాంటి వెంకటేష్ని కొన్ని అంశాలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని అంశాలకు సంబంధించి ప్రశ్నిస్తున్నటువంటి క్రమంలో మరి రాజంపేటలో కేసు పెట్టడం జరిగింది. సో కేసు పెట్టిన తర్వాత ఎందుకు కేసు పెట్టారు, ఏం క్వశ్చన్ చేశాడు, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, తాడేపల్లి ఆఫీస్ నుంచి ఎందుకు పిలిపొచ్చింది, మరి జగన్ గారిని కలిసిన తర్వాత జగన్ గారు అక్కడ చెప్పినటువంటి విషయాలు ఏంటి, ఇలా అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలకు సంబంధించి మనం ఇప్పుడు వెంకటేష్ మనతో పాటు వెంకటేష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఒకసారి జగన్ గారిని వెంకటేష్ కలిసినటువంటి ఫోటో తాడేపల్లిలో, సో మరి అక్కడ జరిగిన పరిస్థితులకు సంబంధించి ఏంటనేది మనం మాట్లాడదాం. వెంకటేష్ చెప్పు. గతంలో కూడా ఒక ఏమంటారు పబ్లిక్లో ఒక పార్క్లో కృష్ణకాంత్ పార్క్ జరిగింది. సో అప్పుడు కూడా వాస్తవాలే చెప్పే ప్రయత్నం చేశాను, నా రాష్ట్రం పరుగు పోతుందని, ఒక ఏపీ యువకుడిగా బాధ కలిగిందని, నిజాలు దాస్తున్నారని అప్పుడు మాట్లాడానని చెప్పావు. సో ఇప్పుడు రాజంపేటలో నీ పైన కేసు ఎందుకు పెట్టారు, నువ్వు ఏం ప్రశ్నించావు, అంటే ఏమైనా బూతులు మాట్లాడావా, ఎవరైనా ఆడవాళ్ళ మీద ఇది చేసావా, ఇట్లా అట్లాంటివి ఏమైనా చేయడం ద్వారా నీ మీద కేసు పెట్టారా, లేకపోతే అసలు ఏం జరిగింది, జగన్ గారు కలిసిన తర్వాత నీతో మాట్లాడింది ఏంటి, ఆ విషయాలు చెప్పి. ఆడవాళ్ళని తప్పుగా మాట్లాడడం, మార్పులు వేయటం, మా రక్తంలో ఒక్క పోస్ట్ చూపించినా మీరు ఎన్నేళ్ళు జైల్లో ఉండమంటే అన్నేళ్ళు జైల్లో ఉంటా. అట్లాంటిది మన క్యారెక్టర్ కానే కదా. సో మనకు అలాంటి అవసరం కూడా లేదు. ఓకే, మనకు అవసరం కూడా లేదు. వాళ్ళు పెట్టిన కేసు కూడా ఏంటంటే, అంటే యాక్చువల్లీ అది కృష్ణకాంత్ పార్క్ గురించి మ్యాటర్ వచ్చింది కదా ఇందాల. అది 1 year అయింది ఎగ్జాక్ట్గా. 1 year అయింది. 1 yearకి మళ్ళీ ఫోటో వచ్చింది. 1 year అయింది ఫోటో వచ్చి. అంటే ఆ ఇన్సిడెంట్ కంటే ముందు, అది జరిగే 1 year అయింది. ఆ ఇన్సిడెంట్ కంటే ముందు సెప్టెంబర్ 2024 బుడమేరు విజయవాడ వరదలకు సంబంధించి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, వీళ్ళ వైఫల్యం కారణంగానే 32 మంది చచ్చిపోయారు. 32 మంది బుడమేరు వరదలకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యం కారణంగా 32 మంది చనిపోయారు. కృష్ణకాంత్ పార్క్ లో జరగడానికి ముందే జరిగింది. సో అప్పుడు నేను బయట పెద్దగా కూడా తెలియదు. నేను నా ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ వీడియో పెట్టాను. నా ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టి అది బాగా 5 లక్షలు అమ్మిపోయింది. అప్పుడు ఏపీ పోలీసులు నా మీద ట్యాగ్ వేసి ఫేక్ న్యూస్లు చెప్తున్నావు, నువ్వు నీ మీద సీరియస్ అఫెన్స్ ఉంటుంది. 2024 సెప్టెంబర్లోనే వీళ్ళు అప్పుడే పెట్టారు. సెప్టెంబర్ నీ మీద సీరియస్ అఫెన్స్ ఉంటుంది అని చెప్పేసి ఒక ట్విట్టర్లో పోస్ట్ చేస్తే, అలా కాదు సార్, మీరు నేను చెప్పిన వీడియోని ఒక ఫోటో తీసుకొని ఫేక్ న్యూస్ అని చెప్పేసి రాస్తున్నారు. అలా రాయొద్దు, వీడియోలో పాయింట్సే ఉన్నాయి. ఆ పాయింట్స్ తప్పే ఉన్నాయి. తప్పు చేసుకొని మీరు కూడా ఒక వీడియో చేయండి. మీరు ఫోటో మీద ఫేక్ న్యూస్ అని చెప్పేసి రాస్తే ఎట్లా కుదురుతుంది? నువ్వేం పెట్టావు పోస్ట్? బుడమేరు వరదలకు సంబంధించి మీరు ప్రభుత్వ వైఫల్యం కారణంగా 32 మంది చచ్చిపోయారు. ఎలా చచ్చిపోయారు అంటే ప్రభుత్వం కనీసం ఇంటిమేషన్ ఇవ్వలేదు. వరదలు వచ్చేటప్పుడు పైనుంచి వరద వస్తుంది, లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయండి, ప్రమాద మొదటి హెచ్చరిక, 2వ హెచ్చరికలు ఇలాంటివి ఉంటాయి. వాళ్ళేంటి కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. ఇంటిమేషన్ ఇవ్వకపోవడం కారణంగా నిద్రలో 32 మంది చచ్చిపోయారు అని చెప్పేసి దాని మీద క్వశ్చన్ చేసాం మనం. అది కూడా జగన్ గారు మాట్లాడింది చూపిస్తూ క్వశ్చన్ చేసాం. జగన్ గారు అప్పుడు వరదలకు సంబంధించి ఆయన విజయవాడ వరదలకు అక్కడ బాధితుల దగ్గరికి కలిసి ప్రభుత్వ వైఫల్యం కారణంగా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునుగుద్ది అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఇవి చూసుకోవడం అసలు మీరు ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదు అన్న పాయింట్లో నేను క్వశ్చన్ చేశా. దానికి వాళ్ళకి ఇదైపోయింది. సో అప్పుడు మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఏమన్నారు, ఇంటిమేషన్ ఇస్తే ఇంకెక్కువ మంది చచ్చిపోతారు అంటున్నాడు.
ఇంటిమేషన్ ఇస్తే ఇంకెక్కువ మంది చచ్చిపోతారు. అప్పుడు మీరు ఆయన ఫోటోలు కూడా వైరల్ అయి ఉంటాయి. మంత్రులు వీళ్ళందరూ కూడా కూర్చోబెట్టుకుని ఆయన కాలు మీద కాలేసుకొని కూర్చొని కాలు మీద కాలేసుకొని కూర్చొని ఆయన ఇంటిమేషన్ ఇస్తే ఎక్కువ మంది ఎలా చచ్చిపోతారు. నీకు పైనుంచి వరద వస్తుంది. కనీసం ఒక రోజు ముందు IMD హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. అది మరి జారీ చేస్తున్నప్పుడు నువ్వు తెలుసుకోవాలి కదా. నిమ్మల రామారెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు? ఆయనే కదా నీటిపారుదల శాఖ మంత్రి. మరి ఆయన ఏమో తర్వాత 2 రోజులు PR స్టంట్లు చేసుకున్నాడు. మాకు ఇబ్బంది ఉంది, PR స్టంట్లు చేసుకున్నాడు గొడుగు పట్టుకొని. దానికి సన్మానం చేశారు ఆయనకి. ముందు వరద వచ్చినప్పుడు నువ్వు లేవు, ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఇంటిమేషన్ ఇస్తే ఎక్కువ మంది చచ్చిపోతారని చెప్పేసి చెప్తున్నావు. ఎప్పుడైనా ఎక్కడైనా ఇండియాలో అయినా భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా? ఇంటిమేషన్ ఇస్తే ఎక్కువ మంది చచ్చిపోతారు జాగ్రత్త పడతా. అదే అంటే తొక్కిస్లాట్లో ఎక్కువ మంది చచ్చిపోతారంట. పైనుంచి IMD సంస్థ మనకి చెప్తానే ఉంది కదా, వాళ్ళు చెప్తానే ఉన్నారు కదా. మరి ప్రజలే చెప్పాలి ఇంటిమేషన్ ఇస్తే ఎక్కువ మంది చనిపోతారు అనేది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. దాని మీద అప్పుడు వాళ్ళు వేస్తే అప్పటి నుంచి నా ID నా Instagram కనపడలేదంట పోలీసులకి. కనపడలేదంట. కనపడకపోతే ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా నవంబర్ నాకు ఫోన్ చేసింది, 6వ తారీఖు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేస్తే నా దగ్గర వీళ్ళందరూ ఏమంటారు నా పోస్టులు చూసి మీకు పేటిఎం బ్యాచ్ వైసీపీ నుంచి డబ్బులు వస్తున్నాయి అన్నారు. పోలీసులు ఫోన్ చేయగల నేను పోలీసులు ఫస్ట్ చెప్పిన మొదటి మాట, నా దగ్గర మీరు రాజంపేట అంటున్నారు, నాది నేను హైదరాబాద్లో ఉంటా, హైదరాబాద్ నుంచి రాజంపేట రావడానికి నా దగ్గర డబ్బులు లేవు. నేను చెప్పిన మొదటి మాట అదే, నా దగ్గర డబ్బులు లేవు. సో అంటే ఆయన ఎక్కడ ఉంటావు అమ్మా అన్నారు CI. ఆయన పద్ధతిగానే మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు. ఎక్కడ హైదరాబాద్లో సార్ ఇట్లా హెల్ప్ మీ ఎక్కడ ఏరియా కూడా అడిగారు, చెప్పాను. చెప్పిన తర్వాత సరే చూసుకొని రా అన్నాడు. ఆ రోజు ఉన్న తర్వాత నాకు తెలిసిన నాకు వైసీపీలో లీగల్ సెల్లో ఒక ఆయన తెలుసు, గురువు అని ఉంటాడు. మంచోడు, చాలా మంచోడు. పర్సనల్గా కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో కూడా ఏమైనా సలహాలు కావాలంటే ఫోన్ చేయగానే ఎత్తుతాడు. నమస్తే వెంకట్ అని చెప్పేసి అంటాడు, సలహాలు కూడా ఇస్తాడు. ఫ్యామిలీ ఇష్యూస్లో కూడా ఫ్రీగా ఇస్తాడు. అసలు అలాంటి ఎవరు చేయడు. సలహాలు ఇవ్వడానికి తీసుకుంటారు. ఆయన పేరు గురు. ఓకేనా, ఆయన మీద కూడా మొన్న అటాక్ చేశారు. ఆయన చంపేద్దామని ప్లాన్ చేశారు. అడ్వకేట్ని చంపేద్దామని ప్లాన్ చేశారు. ఆయన లోకల్లో లీడర్స్, TDP లీడర్స్. ఇంత పెద్ద బండరాయి తీసుకొచ్చి ఎత్తికైపోతే ఇంకా సడన్ గా వేరే వాళ్ళు వచ్చి ఆపారు ఆయన మీద కూడా. ఆయన నాకు జస్ట్ ఎందుకు నార్మల్గా కాల్ అంటే ఇట్లే ఇప్పుడే మటర్ వెంకట ఎగ్జాక్ట్గా ఎప్పుడంటే ఇది పల్నాడుకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అప్పుడు TDP నాయకులే. సో జరిగితే వాళ్ళు అడ్వకేట్లు వాళ్ళు ప్రొసీజర్లు ఫాలో అయ్యారు. అంత వైరల్ అవ్వట్లేదు, బయటికి రావట్లేదు, జరగకుండా తెలియకుండా చాలా జరుగుతున్నాయి. సో ఆయన తెలిసి ఆయన కాల్ చేస్తే అక్కడ వైసీపీ లీగల్ సెల్ నుంచి నాకు అంటే వీళ్ళు ఏం చెప్పారు, జగన్ గారు ఏం చెప్పారు, నాకు వైసీపీలో మెంబర్షిప్ లేదు, నేను వైసీపీలో నేను ఒక లీడర్ని కలిసింది లేదు, నాకు తెలిసిన వాస్తవాలు చెప్తున్నా. సో అట్లాంటి టైంలో వాళ్ళకి నా పోస్టులు అన్నీ బాగా నచ్చాయి. సో వాళ్ళు ఏం చేశారంటే అన్నమయ్య జిల్లాలో వైసీపీకి సంబంధించిన లీగల్ సెల్ ఉన్నారు. అంటే వీళ్ళు జగన్ గారు చెప్పింది ఏంటి, ఓన్లీ వైసీపీ కార్యకర్తలకే కాదు, నార్మల్ పీపుల్కి కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఆ డిజిటల్ బుక్లో ఎంటర్ చేయండి. డిజిటల్ బుక్లో ఎంటర్ చేయండి. నేను చేయకపోయినా కానీ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ మనం చేసే ధర్మో రక్షిత అంటారు కదా. సో ఆ ధర్మమే వాళ్ళకి బాగా నచ్చి ఒక అన్నమయ్య జిల్లాలో అక్కడ రాజంపేటకు సంబంధించి ఒక ఇద్దరు లాయర్స్ని పెట్టారు, గోవర్ధన్ రెడ్డి అండ్ ఆయన స్టేట్ లీగల్ సెల్ అంట. నెక్స్ట్ ఇంకోటి భరత్ కుమార్ లోకల్ లీగల్ సెల్. వాళ్ళు 11:30 వరకు జైల్లో ఉన్నారు నాతో పాటు. అంటే జైల్లో లోపల పెట్టలేదు నన్ను, స్టేషన్లో ఉన్నారు. CIతో మాట్లాడుతున్నారు. ఇంకా ఎస్ఐ అయితే చాలా మంచోడు. ఒక్క మాట మాట్లాడలేదు, కనీసం ఒక్క మాట మాట్లాడలేదు. చట్టం దాని పని దాన్ని చేసేది కదమ్మా. లాస్ట్లో అడిగా ఏంటి సార్ ఒక్క మాట కూడా మాట్లాడారు. CI అన్న అరిశారు, బెదిరించారు, సోషల్ మీడియా పోస్టులు ఎందుకని అని చెప్పేసి, సోషల్ మీడియా పోస్టులు నీకు అది అని చెప్పేసి అంటే ఇంకా 32 మంది చచ్చిపోయారు సార్, ఎట్లా మెలకొనుకుంటాం అన్న ఇదిలో. సో నీ మీద ఎట్లా డిమాండ్ చేసే పాసిబిలిటీ ఉంది అయ్యి అంటే, నేనైతే నేను పెట్టిన పోస్ట్ మీద స్టాండే ఉన్నా. ఇప్పటికీ కూడా స్టాండే ఉన్నా. ఆ పోస్ట్ మీద దానికి సంబంధించి డిలీట్ చేయాలి అట్టగా ఉంది ప్రొఫైల్లో. 5 లక్షలు 6 లక్షలు యూస్ పోయింది అది. సో ఇప్పటికీ కూడా నేను స్టాండ్ అయ్యే ఉన్నా. రిమాండ్ అంటున్నారు కదా, సరే నేను అదే జడ్జి గారి ముందు అది అడుగుతాను. జడ్జి గారి ముందు ఏం మాట్లాడాలో అది మాట్లాడదాం. ఏంటి రిమాండ్ వేయండి, ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇంకా తప్పదు. 32 మంది రేపొద్దున ఆయన బంధువులో లేకపోతే చంద్రబాబు నాయుడు బంధువులో పవన్ కళ్యాణ్ బంధువులో ఎవరైనా ఉంటే 32 మందిలో తెలుస్తుంది. సో ఎట్లా మనం మాట్లాడకుండా ఉండలేము కదా. కనీసం శ్రీకృష్ణుడు చెప్తాడు కదా, తప్పు చేసిన వాడి కన్నా కూడా చేసిన దాన్ని చూసి సమర్థుడు చూసి మెలకొనుకున్నవాడిది తప్పని. అట్లాగే కదా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు చనిపోయింది, లేకపోతే వాళ్ళకేం కర్మ.
చనిపోవాల్సిన కర్మ. సో ప్రశ్నించాలి సమాజంలో జరుగుతున్న దాని గురించి. మనం కనీసం ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదని ఇంటిమేషన్ ఎందుకు ఇవ్వలేదు? అమరావతి మునుగుద్ది అన్న పాయింట్ కూడా రైస్ చేశారు. అమరావతి మునుగుద్ది, చంద్రబాబు నాయుడు ఇల్లు కరకట్ట, అది 18 లక్షలకి 11 లక్షల క్యూసెక్లు వాటర్ ఏమో వచ్చినాయి. సో దాని దెబ్బకి కరకట్ట ఖచ్చితంగా దిగుద్ది. సో మీరు బుడమేరు గేట్లు ఓపెన్ చేయలేదు, ఎందుకు చేయలేదు? సో ఈ పాయింట్లు రైట్ చేస్తే కూడా వాళ్ళకి బాగా ఇదైపోయి ఫేక్ ప్రోపగండా క్రియేట్ చేస్తున్నాడు, ఫేక్ ఇది చేస్తున్నాడు, అంటే ఫేక్ చేస్తున్నాడు. నేను చేసింది ఫేక్ కూడా కాదు. చంద్రబాబు నాయుడు 14 లక్షల కోట్ల పని చేసి ఫేక్ ప్రచారం చేసి మన పయ్యావల కేశవ గారు చెప్పారు అసెంబ్లీలో, అసెంబ్లీలో సాక్షిగా ఆయన చెప్పాడు. మరి చంద్రబాబు నాయుడు మరి కేసు పెట్టారా? 30,000 మంది అమ్మాయిలు అని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టాడా? సుగాలి ప్రీతి ఒక ఆడపిల్లని స్కూల్కి వెళ్తే 10 మంది రేపు చేసి చంపేస్తే అని చెప్పేసి అది వైసీపీ టైంలో జరిగినట్టు చెప్పాడు. ఆ వైసీపీ ఆయన కూడా రూలింగ్ లోనే ఉన్నాడు, అప్పుడు ఆయన కూడా పొత్తులోనే ఉన్నాడు 2017లో. నిన్న కాక మొన్న జశ్వంతి జరిగింది, మరి ఇప్పుడేం మాట్లాడాడు? ఇప్పుడు వచ్చి జశ్వంతి మీద జరిగితే ఏం మాట్లాడు? బయటికి రాడు. సో ఇది కదా ఫేక్ ప్రచారం. కానీ వైజాగ్లో కంటైనర్ అని చెప్పేసి అన్నారు. వీళ్ళు రాష్ట్ర పరువు తీస్తున్నారు. వీళ్ళు రాష్ట్ర పరువు తీసి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేశారు. 2019 నుంచి 2024 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ జింబాంబే అయిపోయింది, శ్రీలంక అయిపోయింది అని చెప్పేసి పెట్టుబడులు లేకుండా ఫ్రీ స్కీమ్స్ ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి నాశనం చేసింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వాళ్ళ పచ్చ మీడియా, ఎల్లో మీడియా. వాళ్ళే అసలు అంటే అక్కడ మన జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు చరిత్రలో అన్ని విధాలుగా ఎక్కడ జరగలేదు నాకు తెలిసి. రాజశేఖర రెడ్డి గారిని మించి ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ఎలాగైతే తీసుకొచ్చాడో, అమ్మ ఒడి అని చెప్పేసి ఇది అమ్మ ఒడి అని చెప్పి ఈయన తీసుకొచ్చాడు. మంచి పథకాలు విద్యా వైద్యంలో మంచి అసలు స్కూల్స్ రెనోవేషన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి. ఆ పథకాల వల్ల ఇది వల్ల జిఎస్డి కలెక్షన్స్ పెరిగినాయి, జిఎస్డిపి గ్రోత్ పెరిగింది, ఎంఎస్ఎంఈస్ పెరిగింది. స్టేట్లో జిఎస్టీ కలెక్షన్ 4 లక్షల జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో 2021 నుంచి 2023 వరకు. సో కరోనా లాంటి విపత్తులను కూడా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎలా హ్యాండిల్ చేశాడంటే అలా హ్యాండిల్ చేశాడు. సో ఇప్పుడు మీ వీడియో నాకు నచ్చినాయి, నేను మీకు అభిమానం ఉండడం తప్పే ఉంది. సో ఆయన పథకాలు బాగున్నాయి, స్టేట్ గ్రో అవుతుంది, ఆయనలో గ్రో అవుతలేదు, నాశనం అయిపోతుంది అని చెప్పేసి నువ్వు చెప్తే నేను నీ గురించి నేను ఎట్లా మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఉంది అక్కడ. వాస్తవాలు ఎటువైపు ఉంటే అటువైపు మనం మాట్లాడతాం. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గలేదు. అందరూ కూడా పచ్చ మీడియా జర్నలిస్టులాగా, లేకపోతే ఇంకోటి అమ్ముడు పోయి వీళ్ళు ఉండరు. అమ్ముడు పోయి ఏది పడితే అది కనీసం సిగ్గన్నా ఉండొద్దా కనీసం? నారా లోకేష్ ఇచ్చిన స్ఫూర్తితో వరల్డ్ కప్ కొట్టారంటాడు. వాళ్ళు ఏ టోర్నమెంట్లు ఆడలేదు, ఏం ఆడలేదు. అంటే ఈయన ఉన్నాడు, ఈ పెద్ద మనిషి ఉన్నాడు, ఒక అమ్మాయి పేరు నాకు గుర్తులేదు, నాసాకు పంపించడానికి, ఇస్రో కూడా కాదు, నాసాకు పంపించడానికి 50 లక్షలు సాయం చేశాడు. ఎప్పుడు 2022లో 50 లక్షలు సాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. 50 లక్షలు సాయం చేశాడు. అమ్మాయి అప్పటికి ఇంకా సెలెక్ట్ కాదు, ప్రాసెస్లోనే ఉంది. మన 24లో సెలెక్ట్ అయింది, 24లో. అంటే సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ అని చెప్పేసి చెప్తారు. సక్సెస్ అయిన తర్వాత సక్సెస్కి చాలా మంది తండ్రులు ఉంటారు, కానీ సక్సెస్ కాకముందు చేసినోడు గొప్ప కదా. సో సక్సెస్ అయిన తర్వాత నా వల్లే గెలిచింది అంటారు. సక్సెస్ కాకముందు ఈయన హెల్ప్ చేసి కూడా అమ్మాయికి నాసాకు పంపించడానికి చెప్పుకోవాలి. ఎవరికి తెలుసు ఆ విషయం? ఎవరు తెలుసు? సో వీళ్ళ తప్పులు కూడా ఉన్నాయి ఆ లెక్కన. అసలు నాసాకు పంపించి, నాసా అంటే మామూలు విషయం. అమ్మాయి తెలుగు, మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి. అసలు ఏంటి ఏది అని చెప్పేసి వాళ్ళేమో అయిపోయినా అంతా మాదే. ఏంది రచ్చ? ఏదన్నా మాదే. ఏదన్నా తప్పు జరిగితే మాత్రం వాళ్ళు అంటారు. ఓకే రాజంపేట పోయిన తర్వాత అక్కడ నీకు హెల్ప్ చేసి అసలు అక్కడ అంటే నేను చెప్పాను కదా, వీళ్ళ జెండా పట్టుకుంది లేదు, వైసీపీ జెండా పట్టుకుంది లేదు. వైసీపీ నాకు మాది తెనాలి నియోజకవర్గం, మా ఎమ్మెల్యే చుట్టూ కూడా ఎప్పుడు తిరిగింది ఆయన, ఆ పార్టీ ఆఫీస్కి పోయింది కూడా లేదు, వెళ్ళింది లేదు నేను. సో కానీ అక్కడ లోకల్ క్యాటర్ నేను అక్కడ హెల్ప్ మన తెలిసిన వాళ్ళు ఉంటే అంబకపల్లి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ సోషల్ మీడియాకి సంబంధించి. సార్ అంటే మన చిన్నవాళ్ళం, మన స్థాయి ఏంటి? కేసులు పడితే మనం ఎలా హ్యాండిల్ చేయగలం? లాయర్లు పెట్టుకోగలమా? అసలు ట్రైన్ టికెట్గా డబ్బులు లేవంటే లాయర్లు అని పెడతాను, ట్రైన్ టికెట్కి డబ్బులు లేవంటే. సో ఆయనకి ఫోన్ చేస్తే సార్ ఇట్లా జరిగింది సార్ అని చెప్పేసి చెప్తే ఆయన ఇమీడియట్గా అవునా అది మంచి పోస్టే కదా, ఎందుకు అలా జరిగింది,
చూడలేదు అన్న, ఆయన ఏం చూడలేదు, నువ్వు ఎప్పుడు మాట్లాడుకున్నది లేదు. సో తెలిసిన వారు నెల్లూరు సుబ్బు అని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ తను, ఓకే. నెల్లూరు సుబ్బు అని. సో అన్నతో మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళ అమ్మతో కలిసి వీడియోలు చేస్తూ ఉంటాడు, అవునవును. వీడియోలు చేస్తూ ఉంటాడు. అన్నతో మాట్లాడుతూ ఉంటే అన్న ఏమో ఆయనకి కనెక్ట్ చేస్తే ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్ క్యాండిడేట్ వేంపల్లి సతీష్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆయన అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ గారికి ఫోన్ చేసి ఇట్లా కుర్రోడి మీద కేసు పడిందంట, సో నిజాయితీగా ఉన్న ఈ జర్నలిస్టులను కూడా వీళ్ళు బతకనించట్లేరు అని చెప్పేసి ఆయన చెప్తే, సార్ ఇమీడియట్గా నాకు ఫోన్ చేయమని చెప్పేసి ఆయన నెంబర్ వాళ్ళకి పెడితే నాకు పెట్టారు. సో నేను ఇమీడియట్గా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాను. వితిన్ 2 minutesలోనే, వితిన్ 2 minutesలో 2 minutes మొత్తం ఓకే. మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా చేయగలనే. బాబు ఏందా సరే కూర్చో, మధ్యాహ్నం వెళ్ళి ప్రశాంతంగా, ఏం అర్జెంట్ ఏమైనా ఉందా, పోయేదేముందా, ఏం లేదన్నా, టిఫిన్ చేసావా అన్నాడు. చేశాను సార్ ఆల్రెడీ అని చెప్పేసి చెప్పా. ఇంకా మధ్యాహ్నం ఆయన స్వామాల్లో ఉన్నాడు, వెంకటేశ్వర స్వామాల్లో ఉన్నాడు. ఆ కుర్రోడికి ఏమైనా తెచ్చిపెట్టినాయా, ఇంకా అంటే పొద్దున్నే వెళ్ళాము యాక్చువల్లీ స్టేషన్కి, సిఐ గారు లేరు. ఇంకా సాయంత్రం మళ్ళీ 3-4 పోతే అప్పుడు లేడు, మళ్ళీ 6 పోతే అప్పుడు ఉన్నారు. మేమే పోయాం, నేనే వెళ్ళా. మనం ఏదో తప్పించుకొని తిరగడానికి వాళ్ళు వచ్చి పట్టుకొని మన చేజింగ్లు ఏముండవు. మనం డైరెక్ట్ మన యాక్షన్ మంది ఏముండదు, మనది ఏం తప్పులేదు కాబట్టి మనం వెళ్తే ఇంకా అప్పుడు ఆ లాయర్లు కూర్చొని లాయర్లు వాళ్ళు బాగా మాట్లాడారు. అంటే ఎట్లా మాట్లాడారో అట్లా మాట్లాడారు. అది సంగతి, అట్లా జరిగింది. దాని తర్వాత ఎట్లా జగన్ గారి నుంచి ఎట్లా పిలుపు వచ్చింది? ఇది యాక్చువల్లీ అదే ఇంకా అన్యాయం జరుగుతూ ఉంటే మరి ఎవరో ఒకరు సపోర్ట్ ఇవ్వాలి కదా, నిలబడాలి కదా. సో మన వీడియోలు బాగా నచ్చి, అంటే జగన్ గారి దాకా వెళ్ళిందంటే వీళ్ళ అమ్మకపల్లి రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఆయన సతీష్ రెడ్డి గారికి చెప్పారు కదా, ఆ సతీష్ రెడ్డి గారికి నెక్స్ట్ ఆ వీడియోలు అందరూ కూడా వాళ్ళు చూశారు. తాడేపల్లి ఆఫీస్లో వాళ్ళు చూసి ఓకే నిజంగా కేసు పడింది కదా అని చెప్పేసి, నువ్వేం ఇబ్బంది పడొద్దమ్మా అని చెప్పేసి చెప్పడానికి, ఇబ్బంది పడొద్దమ్మా, నిజాలు చెప్పండి, నిజాలు మాట్లాడండి అని చెప్పేసి చెప్పడానికి అని పిలిచారు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, అంతకుముందు ఎక్కడా లేదు నాకు. అంటే నాకు వెళ్ళి కలవాలి అన్న ఇది కూడా ఇంటెన్షన్ కూడా లేదు. మనకు ఒక ఫేమ్ ఉండి మన మీడియా బాగుంటే జగన్ గారితో ఇంటర్వ్యూ చేయాలని నాకు ఆశ. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయాలి, అది ఎప్పుడు తెలీదో ఏమో తెలీదు. కలవడానికి టైం పట్టింది. యాక్చువల్లీ క్యూ లైన్లో అందరం ఉన్నాం, చాలా మంది, 400 మంది 500 మంది ఉన్నారు. ఒక్కొక్కరితో ఒక నిమిషం వేసుకున్నా. లోకేష్ గారి లాగా కాదు 4 గంటల్లో 4000 సమస్యలు తీర్చారండి, అట్ట కాదు. సో 400 మంది 500 మంది ఉన్నారు అక్కడ ఆఫీస్లో. అది ఆఫీస్ అని చిన్నది అయిపోయింది. సరే పిలిచాను కరెక్ట్గా, మేము ఇక్కడ ఉన్నాము, లైన్లో ఉంచున్నాము, ఆయన అక్కడ ఉన్నాడు. అసలు ఫస్ట్ టైం చూడగానే ఆయన చేసిన మంచి పనులకి దాని మీద ఒక ఇది ఉంటుంది కదా, పిల్లల దగ్గర నుంచి ముసలి ముతక వరకు ఒక ఇది ఉంటుంది కదా, ఒక మార్పు తీసుకొచ్చిన ఆయన మీద. చూస్తే వెంకటేశ్వర స్వామి మొదటి గడప దర్శనం అన్నట్టుగా హ్యాపీ కలిగింది. తిరుపతి వెంకటేశ్వర ఫస్ట్ టైం కలిగింది. అది చూస్తూ ఉన్నాను. ఇంకా మన టర్న్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళే పక్కన ఉన్న వాళ్ళు మనం వీడియోలు చూస్తూ ఉన్నారు. చూస్తుంటే ఇంకా చెప్తా ఉన్నారు, మరి బాబు మీరు ఆగండి రా, ఉన్నారు కొంచెం నేను చెప్పుకుంటా అని చెప్పి దానికంటే సార్ ఇట్లా లీగల్ సెల్ మాత్రం బాగా పనిచేశారు సార్, లీగల్ సెల్ బాగా పనిచేశారు. అట్లా గోవర్ధన్ గారు వీళ్ళందరూ కూడా బాగా పనిచేశారు. ఇట్లా మనకు రాజశేఖర రెడ్డి గారు, అంబపల్లి రాజశేఖర రెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు ఇట్లా హెల్ప్ వచ్చింది వాళ్ళకి. అసలు వితిన్ మినిట్స్లోనే వాళ్ళందరూ కూడా అవైలబుల్లోకి రావడం జరిగిందని చెప్పేసి చెప్పంగానే సరే అప్ప మరి ఏంది ఏ నియోజకవర్గం అన్నాడు. ఇట్లాగే ఏ నియోజకవర్గం అంటే తెనాలి నియోజకవర్గం. ఎట్లా ఉన్నాడు శివ అన్నాడు. మనకేం తెలుసు లోకల్ క్యాటర్, మనకు తెలియదు కదా సార్, మాకు అంత పరిచయం లేదు సార్ లోకల్ క్యాటర్, ఎప్పుడు వెళ్ళలేదు తిరగలేదు కదా, సో మన పరిచయం లేదు సార్ అంటే ఇంకా నవ్వుతా ఉన్నాడు. ఇంక ఇట్లా చేతిలో ఆయన చేతిలో మన చెయ్యేసి ఇప్పటి వరకు చెప్తున్నా కదా, టికెట్గా డబ్బులు ఏమన్నా రూపాయి ఇచ్చింది లేదు ఎవరు కూడా. రూపాయి చేసిన వాళ్ళు మంచిని మాత్రమే మేము ప్రమోట్ చేస్తా ఉన్నాను నేను. సో చేతులు చేసి అసలు ఎంతో మనకి ఒక 4-5 మాట్లాడడానికే ఒక ఇదిగా ఉంటుంది. గొప్పలు చెప్పుకోవట్లేదు. అక్కడ కూడా నాతో ఒక 4-5 ఫోటోలు దిగారు మన ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూసి, ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు సార్ చెప్పేసి. సో ఆయన 400 మంది 500 మందిని రోజుకి కలుస్తాడు, మళ్ళీ అదే స్మైల్ మెయింటైన్ చేస్తూ. అసలు అంత ఓపిక నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కరికి ఒక్కో నిమిషం, నేను కనీసం ఒక 5 నిమిషాలు ఇవ్వండి సార్ అని అడిగాను. 50 సెకండ్లు ఈ ప్రాసెస్ జరిగింది. 50 సెకండ్లు జరిగింది. ఇక అంటే నాకు అనిపించింది ఏంటంటే వైసీపీ వాళ్ళకి చెప్తారా నేను, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మన సమస్యలు అవి చెప్పేసి, అంటే ఆయన దగ్గర సమస్యలు చెప్పుకున్నంత టైం ఉండదు అనిపించింది నాకు. ఆయన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళని ఫోర్స్ చేయొచ్చు, మీరు వాళ్ళని ఫోర్స్ చేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన దగ్గర టైం దొరకదు. అందరూ చాలా మంది వస్తూ ఉంటారు, ఒక్క ఫోటో కోసం చచ్చిపోతూ ఉంటారు. పెద్ద వ్యక్తులు నేను దిగొచ్చిన తర్వాత వాళ్ళు
పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, కంపెనీలు ఉన్న వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ లాయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మాకు ఒక ఫోటో ఇప్పి అబ్బాని అడుగుతున్నారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. నన్ను అడుగుతున్నారు. పార్టీ కార్యకర్తలు కూడా ఎంతోమంది 15 ఏళ్ళ నుంచి తిరిగిన వాళ్ళు ఒక ఫోటో కోసం కానీ వస్తానే ఉన్నారు డైలీ జనాలు. ఇదంతా ఇంకా పాదయాత్రకి వెళ్ళినప్పుడు, జిల్లాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు నెరవేరుద్దామో తెలియదు కానీ అది ఎట్లయితే జరిగింది మొత్తం. ఓకే, సో కొంచెం ధైర్యంగా ఉన్నామని చెప్పారు. వైసీపీ కార్యకర్తలు మీరు పక్కన ఉన్న వాళ్ళని ఫోర్స్ చేస్తే మీకు కావాల్సిన పనులు అయితే జరుగుతాయి. ఓన్లీ జగన్ గారు అసలు వాళ్ళకి ఏమి ధైర్యంగా ఉండమని చెప్పారు. నిజాలు మాట్లాడమని చెప్పేసి చెప్పారు. అక్కడికి వాళ్ళు 2 లాయర్లు పెట్టారు, వాళ్ళు చూసుకుంటామని చెప్పేసి చెప్పారు. ఓకే, ఇంకా ఆడికి మనకి ఇబ్బంది ఏముంది. ఓకే, అది అందుకనే ధైర్యంగా ఉన్నాం. ఓకే, లేకపోతే ఈ పాటి జైల్లో ఉండేవాళ్ళు. క్యూ లైన్ లో చాలా మంది ఉంటారు కదా, ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కలవాలి జగన్ గారు చాలా మంది ఉంటారు. వేరు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చేవాళ్ళు, కార్యకర్తలు, లీడర్స్ అందరూ ఉంటారు కదా. అందరూ ఉంటారు. ఇక్కడే దీని దగ్గరే ఎమ్మెల్యేలతో కూడా ఆయన ఇక్కడే మాట్లాడాడు. ఇదే ప్లేస్లో పెన్ని నాని గారు కనబడ్డారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కనబడ్డారు, చూశాను. ఓకే, వాళ్ళతో కూడా మాట్లాడాను. ఓకే, రాజంపేటకు సంబంధించి అంటే బుడమేరుకి సంబంధించిన పోస్ట్ పెట్టారని చెప్పి పిలిపించి మనకు నోటీస్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ పోలీసులు కూడా పెద్దగా అంటే కొన్ని చోట్ల చూస్తూ ఉన్నాం. కొంతమంది పోలీసులు ఉంటారు మంచి వాళ్ళు, కొంతమంది ఇంకా ఏమంటారు పైన అధికారులు చెప్పారనో అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నీట్గానే మాట్లాడి పంపించడం అది చేశారని కూడా చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ ఏంటంటే నిజాలు చెప్పే వాళ్ళ మీద ఒక ముద్ర అంటూ వేస్తూ ఉన్నారు కదా, అది అబద్ధం. ఇప్పుడు వెంకటేష్ అనే అబ్బాయి ఉన్నాడు, తన పని తను చేసుకుంటూ తను కష్టపడుతూ హైదరాబాద్లో ఉంటూ నిజాలు చెప్పి తనకున్న సోషల్ మీడియా వేదిక పోస్టులు పెడతా ఉంటే పేటీఎంలని అవని ఇవని ముద్రలు వేస్తూ ఉంటే ప్రజలు నమ్మించే ప్రయత్నం అనమాట. సో దయచేసి నిజాలు మాట్లాడినంత మాత్రాన పేటీఎంలని అదని, పేటీఎంలో ఎవరికి కూడా డబ్బులు ఎవడు ఇయ్యడు. వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తారు ఎవడు డబ్బులు ఇయ్యడు. అదే కదా, ఎందుకంటే ఇచ్చేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి అందరూ వాళ్ళలాగే అనుకుంటారు తప్పితే ఏమీ లేదు ఇక్కడ. అవును, అట్లా డబ్బు ఉండేవాడే అయితే వేరు పనులు ఎందుకు కష్టపడతారు చెప్పండి. అక్కడికి వెళ్ళడానికి ట్రైన్కి టికెట్ లేనటువంటి పరిస్థితిలో ఉన్నంటే ఒకసారి ఆలోచన చేసుకోండి. అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని యూస్ చేసుకొని నేను చెప్పాను. ఇఫ్ ఇన్ కేస్ అది తప్పు, కేసు ఎందుకు పెట్టాలి? అదే తప్పు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, దాన్ని యూస్ చేసుకొని నేను చెప్పాను. తప్పేముంది అంటున్నా. వీళ్ళు మాట్లాడిన ఇందాలో చెప్పాను కదా. సో దాన్ని నేను పోలీసులకు అదే చెప్పాను, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని యూస్ చేసుకొని నేను మాట్లాడాను సార్, అది కూడా నేను తప్పు చెప్పలేదు. ఈ రోజుకి కూడా నేను నిలబడి ఉన్నా, అదే పోస్ట్ మీద నేను నిలబడి ఉన్నా అని చెప్పేసి చెప్పాను. ఎస్పెషల్లీ నాకు హెల్ప్ చేసిన ఫస్ట్ రియాక్ట్ అయ్యి నెల్లూరు సుబ్బు అన్న అమ్మకపల్లి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇంటికి పిలిచి టిఫిన్ పెట్టారు. అంటే నా ఒకటికే కాదు, వాళ్ళ క్యాటర్ కూడా. అండ్ రెగ్యులర్గా మా నైట్ పూట 11:30కి అయిపోతే నెక్స్ట్ డే తెల్లారి 11:30కి ఇంకేదో ట్రైన్ ఉంది, జనరల్ టికెట్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి నేను అనుకున్న టైంలో వద్దు నైట్ నైట్ ఆఫీస్లో స్టే చేయండి, పొద్దున్నే కలిసి అన్నారు. సో ఆయన కూడా కలిసి ఆయన కూడా ఒక ఫోటో దిగి ఆయన టిఫిన్ పెట్టాడు. ఇంకో విషయం ఏంటంటే ఆయన రెగ్యులర్గా ఆయన కూడా అన్నదానం చేస్తాడు. ఆయన కూడా అన్నదానం ఈ బయటికి రావు అంటే ఒక 30 మంది 40 మందికి ఆయన పార్టీ ఆఫీస్ దగ్గర వండిపిస్తాడు. వండిపిస్తే ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళకి అందరికీ కూడా పెడతా ఉంటాడు. పొద్దున్నే పెడతా ఉంటారు. సో ఇవన్నీ కూడా అక్కడ క్యాడర్ కూడా వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడిపోయారు. అంటే మన వీడియోలకి ఇంప్రెస్ అయ్యి వచ్చి అక్కడ జుబేర్ అని వాళ్ళు అదే అక్కడ జుబేర్ అని, భరత్ అని. ఇది ఇక్కడ ఇప్పుడు అందరూ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉంటారు. వైసీపీకి సంబంధించి కానీ సపోర్టర్స్ అని కానీ కేసులు పెట్టారంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే వల్గర్గా పోస్టులు పెట్టారని చెప్పి, ఆడవాళ్ళని అవమానించారని చెప్పి అందుకే కేసులు పెట్టారు, బాగా జరిగింది అనేటువంటి కామెంట్ చేస్తూ ఉంటారు. అసలు అది కాదు, వాటి గురించి పైకి మాత్రమే చెప్పేదో తప్పుడు పోస్టులు, వాళ్ళు ఫేక్ పోస్టులు క్రియేట్ చేసి వాళ్ళ మీద అభాండాలు వేస్తూ ఉంటారు. అసలైనటువంటి వాస్తవాలు ఇవి. నిజాన్ని మాట్లాడితే కూడా కేసు పెట్టేటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఎవరో ఇప్పుడు లేరా కంప్లీట్గా అంటే ఎవరెవరు ఉంటారు తప్పు చేసేవాళ్ళు, తప్పుడు పోస్ట్ పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు, లేదని మనం అనం. వాళ్ళు మనమే సపోర్ట్ చేసేలేదు, అటువైపు ఉన్నారు ఇటువైపు ఉన్నారు. ఇది ఒక విషయం. ఇప్పుడు కేసు పెట్టారు కదా, ఇప్పుడు నాలాంటి రోడ్డు పరిస్థితి రేపు దిన 2 పిల్లని వాళ్ళన్నా కానీ లేకపోతే అసలు ఎట్లా ఒక ఇదిగా వాడిని దెబ్బతీసేద్దాం, వాడి జీవితం నాశనం చేసేద్దాం. ఇంత క్రిమినల్ మైండ్ ఆఫ్ వ్యూలో మాదే రాజ్యం, మాదే ఇది, ఒక రావణాసురుడిలాగా మాదే మీడియా అన్నట్టు వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. బిహేవ్ చేస్తూ అక్కాలి అన్నట్టు వాళ్ళని సర్వర్ నాశనం చేసేద్దాం. ఇంత క్రిమినల్ ఐడియాలజీ పనికిరాదు. పనికిరాదు. ఇప్పుడు అంటే ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఒక చర్చ కూడా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరని, వైసీపీ పట్టించుకోవద్దని చెప్పి ఒక వర్గం అటు వర్గం ప్రచారం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఎత్తేసారు, వదిలేశారు, వాళ్ళ కోసమా మీరు వాళ్ళ తరఫున నిజాలు మాట్లాడతారా అని చెప్పి కొంతమంది చెప్తా ఉంటారు.
సో ఇప్పుడు ఒక వ్యక్తికి అంటే పార్టీతో సంబంధం లేని సభ్యత్వం లేని ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే అది కూడా నిజాయితీగా నిలబడేటువంటి వ్యక్తికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయినటువంటి విధానం చాలా క్లియర్గా చెప్పాడు. ఎక్కడి నుంచి నోటీసులు ఇచ్చి ఫోన్ చేసినప్పటి నుంచి తర్వాత ఏం జరిగింది, జగన్ గారి దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఫోటో దిగాలంటేనే పెద్ద పెద్ద వాళ్ళు క్యూ లైన్లు కట్టి ఎదురు చూస్తున్నారు చాలామంది, ఇప్పటికీ లీడర్లు అలాంటి వాళ్ళు ఉన్న స్టేజ్లో మరి ఒక సామాన్య యువకుడు అక్కడికి జగన్ గారి నుంచి పిలుపు వచ్చిందంటే వాస్తవాలు మాట్లాడితే వస్తుంది. అవును, అలాంటి వాస్తవాలు మాట్లాడితే వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది అనడానికి ఇవన్నీ కూడా వెంకటేష్ ఒక పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఎవరైనా నిజాయితీగా మాట్లాడే వాళ్ళు ఉంటే భయపడకండి, భయపడకుండా మాట్లాడండి, తప్పేం లేదు. నిజాలు వల్గర్ కాదు, నిజాలు. ప్రభుత్వం యొక్క వైఫల్యాలు చెప్పండి, రాష్ట్రానికి ఏమైనా అవమానకరమైన పరిస్థితుల్లో వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటే మాట్లాడండి, తప్పేం లేదు. ఇతరులని కించపరచకుండా, రాష్ట్ర పరువు పోకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ వాళ్ళ ఫ్యామిలీ కానీ వేరే రకంగా కించపరచాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారి విధానాలను వ్యతిరేకించండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే అబద్ధాలను వ్యతిరేకించండి. జగన్ గారు వాళ్ళు చేసిన మంచి, జగన్ గారు తప్పు చేస్తే వాళ్ళకి సంబంధించి ప్రశ్నించే తప్పేం లేదు, కానీ వేరే యాంగిల్లో పోవద్దు. అది ఇప్పుడు ఈరోజు వెంకటేష్ నిజాయితీ ఇప్పుడు ధైర్యంగా నిలబడ్డాడు, నేను దీనికి కట్టుబడి ఉన్నాను అని ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఆ పెట్టిన పోస్టులో నిజాయితీ ఉంది, వాస్తవాలు ఉన్నాయి, వాళ్ళు కూడా కాదలేని పరిస్థితి. ఇప్పుడు మెజిస్ట్రేట్కి ముందు వెళ్ళినా కూడా ధైర్యంగా తల ఎత్తుకొని మాట్లాడగలుగుతాడు. సార్ నేనేం తప్పు చేయలేదు సార్, పెట్టింది ఇది, ఆన్సర్ ఏమని చెప్పండి అని అడుగుతాడు, వాస్తవం కాదని. సో అట్లాంటి పోస్టులు పెట్టండి, అట్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. వాళ్ళు పేటీఎంలో అన్నా బూతులు దిగినా ఎవడన్నా వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలే, వాళ్ళు మారరు, వాళ్ళ సిగ్గులేదు. వాళ్ళు ఆర్పి మాట్లాడతాడు, శివరాజ మాట్లాడతాడు, ఇంకోళ్ళు చిల్లర వేషాలు వేసుకొని 15,000కి 20,000కి టీడీపీ యాక్టివ్ చేసుకొని తిరుగుతుంటారు, వాళ్ళు మాట్లాడతారు. కొంతమంది అట్లా మాట్లాడుతుంటారు. మనకి డబ్బులతో ప్రజల యొక్క శ్రేయస్సు కావాలి, అది ప్రజల యొక్క ఇది కావాలి, వాళ్ళ కోసం వాళ్ళతోనే ఇదేనా. ఓకే, సో ఇది మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.